వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ధనలక్ష్మి బ్యాంక్ అనేది ఉంది కదా. సో ఈ ప్రైవేట్ బ్యాంక్లో కొన్ని ఉద్యోగాలు అనేది భర్తీ చేశారు. సో ఇందులో ఏంటంటే ఈ ధనలక్ష్మి బ్యాంక్లో మనకి ఇండియా వైజ్గా కూడా ఉన్నాయి. అయితే ఇందులో జూనియర్ ఆఫీసర్ పోస్టులు అనేది వీళ్ళైతే భర్తీ చేశారు. సో చూసేయండి ఇక్కడ ఏమి ఇచ్చారు వీళ్ళు అంటే మనకి ధనలక్ష్మి బ్యాంకు ఉంది కదా. సో అందులో ఉండే బ్యాంక్ ఇది. ఇందులో డిపార్ట్మెంట్ హ్యూమన్ రిసోర్సెస్ ఉంటాయి కదా, కార్పొరేషన్ ఆఫ్ త్రిశూర్స్. సో ఇందులో వీళ్ళు ఏంటంటే జూనియర్ ఆఫీసర్స్ పోస్టులు అయితే భర్తీ చేశారు. చాలా మంచి పోస్టులు అండి ఇవి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. పాన్ ఇండియా వైజ్గా కూడా ఉన్నాయి. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో అవ్వండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుందనే చెప్తున్నాను. సో వెంటనే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం చూసేయండి ఇక్కడ ఏమి ఇచ్చారు. ధనలక్ష్మి బ్యాంక్ లిమిటెడ్ షెడ్యూల్డ్ మనకి కమర్షియల్ బ్యాంక్ విత్ 97 ఇయర్స్ బ్యాంకింగ్ ట్రెడిషన్, హెడ్ క్వార్టర్స్ అట్ త్రిశూర్ కేరళ విత్ అంబిషియస్ గ్రోత్ ప్లాన్, ఇన్వెట్స్ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ జూనియర్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ మేనేజర్. సో వీళ్ళు జూనియర్ అసిస్టెంట్ అలాగే అసిస్టెంట్ మేనేజరు. సో ఈ 2 టైప్స్ ఆఫ్ జాబ్ అప్డేట్స్ అనేది వీళ్ళు రిలీజ్ చేశారు ఈ ధనలక్ష్మి బ్యాంక్ అనేది. అయితే దీనికి మనకి పాన్ ఇండియా వైజ్గా ఉంది. మన ఇండియాలో చాలా బ్రాంచెస్ అయితే వీళ్ళకైతే ఉన్నాయి. ఆ బ్రాంచెస్లో ఉండే వేకెన్సీ లిస్ట్ అనేది వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ చూసుకునేసరికి లొకేషన్ పాన్ ఇండియా వైజ్గా మనకి ఇండియా మొత్తం ఏ స్టేట్లో అంటే ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో ఉంటాయి కొన్ని బ్రాంచెస్ వీళ్ళవి, ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క స్టేట్కి అని అలా వీళ్ళ బ్రాంచెస్ అనేది ఉంటాయి. కాబట్టి ఆ బ్రాంచెస్లో ఉండే వేకెన్సీస్ అనేది వీళ్ళైతే ఇచ్చారు. ఇక్కడ ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారు, 21 ఇయర్స్ టు 25 ఇయర్స్ అయితే ఇచ్చారు జూనియర్ ఆఫీసర్స్కి. అలాగే అసిస్టెంట్ మేనేజర్కి 21 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ అనేది అయితే ఇచ్చారు. సో అయితే దీనికి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. మీరు ఓన్లీ 28 ఇయర్సా 25 ఇయర్సా వీళ్ళు మాత్రమే అప్లై చేయాలా అని మీకు డౌట్ అనేది ఉంటుంది. సో ఆ డౌట్ అంతా ఏం పెట్టుకోకండి. వీళ్ళు మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇది ఒక్కదానికే కాదు, ప్రతి జాబ్ అప్డేట్స్లో ఉండే దానికి కూడా ప్రతి దానికి ఇస్తారండి. అయితే ఇందులో మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకునేసరికి జూనియర్ ఆఫీసర్స్ అనేది ఇచ్చారు కదా. సో జూనియర్ ఆఫీసర్స్కి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 60% మార్క్స్. మీకు గ్రాడ్యుయేషన్ అయి ఉంటుంది కదా. సో గ్రాడ్యుయేషన్లో ఎనీ బ్రాంచ్, ఎనీ బ్యాక్గ్రౌండ్, ఎనీథింగ్, బీటెక్ అయినా నార్మల్ బ్యాచిలర్ డిగ్రీ అయినా సరే ఏదైనా సరే ఎనీ డిగ్రీ అనేది ఉండాలి. వాళ్ళకి మినిమం 60% ఉండాలి. సో ఎస్సీ ఎస్టీకి బీసీకి ఇంత పర్సంటేజ్ అనేది ఏం లేదు. ప్రతి ఒక్కరికి ఆల్ క్యాండిడేట్స్కి మేల్ అండ్ ఫీమేల్కి ఎవరికైనా సరే 60% అనేది ఉండాలి. మీకు 60% అనేది మెరిట్ ఉండే వాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అలాగే మనకి అసిస్టెంట్ మేనేజర్కి ఎనీ మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 60%. అంటే మాస్టర్ డిగ్రీ అంటే తెలుసు కదా. సో మాస్టర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి వీళ్ళకి కూడా సేమ్ 60% అనేది మార్క్స్ అనేది ఉండాలి మీ ఎడ్యుకేషనల్ దీంట్లో. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. అంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు కరెక్ట్గా చూసి అప్లై చేయండి. ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. మనకి ఆంధ్ర తెలంగాణ వాళ్ళకైతే ఎక్కడ ఉంటుంది, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ఇవి మనకి దగ్గరగా ఉండేటివి. అంటే మనం ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. చెన్నై, తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ మనకి అదర్ స్టేట్ కూడా సెంటర్స్ పెట్టుకోవచ్చు. బట్ మనకి దగ్గరగా ఉండేది హైదరాబాద్, విజయవాడ, గుంటూరు. సో ఇవి ఆంధ్ర తెలంగాణ వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇవి ఎగ్జామ్ సెంటర్స్. ఖచ్చితంగా దీనికి ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే జాబ్ అనేది ఉంటుంది. సో ఊరికేనైతే కాదు, అదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చారు, ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ అవర్ వెబ్సైట్. మోర్ డీటెయిల్స్
అంటే లైక్ ఈ జాబ్ గురించి మరింత బ్రీఫ్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వెబ్సైట్ని అనేది మీరు విజిట్ చేయొచ్చు. అండ్ ఆల్సో అప్కమింగ్ జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలన్నా, శాలరీస్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్స్ అనేది మీకు కావాలంటే ఈ వెబ్సైట్ని మీరు విజిట్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. సో అది ఒకసారి వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు కూడా ఈ వెబ్సైట్ని యూస్ చేసుకొని అప్లై చేయాలి. ఇంకా నో అదర్ మోడ్, ఓన్లీ ఆన్లైన్ మోడ్ మాత్రమే యూస్ చేసి అప్లై చేయాలి. సో అది అర్థమైంది అనుకుంటున్నాను. అఫీషియల్ వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇక్కడ హౌ టు అప్లై ఉంది కదా, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ స్టెప్స్ అనేది వీళ్ళు చెప్తారు. సో అంటే ఇక్కడ కొన్ని స్టెప్స్ అనేది ఉంటుంది, ఆ స్టెప్స్ని అనేది ఫాలో అయితే ఆ రకంగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్స్ షుడ్ ఉండాల్సినవి మీ దగ్గర మినిమం అంటే మ్యాండేటరీగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. అయితే మనకి డాక్యుమెంట్స్ అనేది ఎప్పుడు ఏమేమి ఉండాలి, ఒక ఫోటో అనేది ఉండాలి, సిగ్నేచరు, థంబ్ ఇంప్రెషను ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీ నేము, ఫుల్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా అప్లై చేసేటప్పుడు సిగ్నేచర్ స్కాన్ తీయాలి, ఫోటో స్కాన్ తీయాలి, మీ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసేటప్పుడు ఒక పీడిఎఫ్ ఫార్మేట్లో అనేది స్కాన్ తీసి అప్లోడ్ చేయాలి. సో అలా ఉంటుంది, వీళ్ళైతే అలా చెప్పారు. అండ్ ఆల్సో మీకు ఎప్పుడు లాస్ట్ డేటు జూలై 12th బిఫోర్, అంటే మనకి ఈ మంత్ 23rd నుంచి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. జూన్ 23rd నుంచి జూలై 12th వరకు అయితే మనకి డేట్ అనేది ఇచ్చారు. ఈలోపు మీరు ఎప్పుడైనా సరే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవచ్చు అది. అండ్ మనకి దీనికి ఫీ కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఫీ అనేది వీళ్ళు ఖచ్చితంగా పే చేయాలి, అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా అప్లికేషన్ రిజిస్ట్రేషన్స్ అనేది ఎలా చేయాలనేది ఇక్కడ ఇచ్చారు వీళ్ళు. ఓన్లీ అప్లై ఆన్లైన్ అని అయితే ఇచ్చారు కదా, ఓన్లీ అప్లై ఆన్లైన్ అని అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే పేమెంట్ ఆఫ్ ఫీజు అవన్నీ కూడా ఇచ్చారు. అండ్ ఏ సైజులో ఫొటోస్ ఉండాలి అవన్నీ కూడా చూశారు. అండ్ మీరు చేయకూడనివి చేయాల్సినవి డస్ అండ్ డర్ట్ ఇక్కడ ఇచ్చారు కదా, చేయాల్సినవి చేయకూడనివి కూడా ఇచ్చారు. అంటే ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయనుకోండి అప్పుడు మళ్ళీ ప్రాబ్లం అనేది అవుతుంది కదా. సో దట్స్ వై మీరు చేయాల్సినవి చేయకూడనివి కూడా ఇచ్చారు. అండ్ మీరు అప్లై చేసిన తర్వాత ఆఫ్టర్ మీరు ఎగ్జామ్కి డౌన్లోడ్ హాల్ టికెట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ కాల్ లెటర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి చెప్పారు. అండ్ ఐడెంటిటీ వెరిఫికేషను, సెంటర్స్ క్లాసెస్, అలాగే అదర్ క్లాసెస్ ఇవన్నీ కూడా మీరు ఇందులో ప్రొసీజర్ ఫర్ అరేంజ్ దిస్ కోర్సు అన్నీ మీ డీటెయిల్స్ ఇందులో మీరు చదవచ్చు. సో నేను చెప్పడం కంటే మీరు ఫ్రీ టైంలో మీరు అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో చూసుకోవచ్చు. నేను వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.